హాయ్ ఫ్రెండ్స్, పుట్నాల పప్పుతోటి ఉండలు తయారు చేస్తున్నానండి. దానికి 2 కప్పులు పుట్నాల పప్పు అండి. ఇది 2 కప్పులు పుట్నాల పప్పు, 1 కప్పు నిండా బెల్లంతో పుట్నాల పప్పు ఉండలు చేస్తున్నాను. తర్వాత యాలకి పొడి. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం మూకుళ్ళో వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం వేసుకోవాలండి. ముందు వేసుకోవాలి ఇది బెల్లం. ఇది 1 కప్పు బెల్లానికి 2 కప్పులు పుట్నాల పప్పు వేస్తున్నాను. ఇదిగో కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి. పాకం ఇంకా పాకం రాలేదు. ఇంకా రాలేదు. మళ్ళీ చూద్దాం పాకం. ఇంకా ముద్ద అవుతుంది. ఇంకా బాగా రావాలి వండకి. చూద్దామండి పాకం. ఇంకా రాలేదండి. ఇలాగా ఒక విడదీస్తే తెగిపోవాలి, తీగ రాకుండాను. అది బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీ వేసుకుందామండి. కొంచెం 1 స్పూన్ నెయ్యి. ఇదిగోండి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కొడితే పగులుతుంది. అలాగా ఉండాలి. సాగే గుణం ఉండకూడదండి. ఇదిగోండి ప్లేట్లోంచి వచ్చేయాలి పైకి తీసిన వెంటనే. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకోవాలి, కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనకి చేతికి వేడికి ఎంత సరిపోద్దో అని చూసుకొని వండ చుట్టుకోవాలి. కొంచెం చల్లారాలండి. ఇదిగోండి వండలు తయారు చేస్తున్నాను. కొంచెం చల్లారింది. కొంచెం తడి పెట్టుకోవాలి, నూనె కానీ తడి కానీ. రెడీ అయిపోయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కట్ చేసుకోవాలండి, లేకపోతే కాలుతుంది. లేకపోతే నూనెనా అప్లై చేసుకోవాలి చేతికి. ఇదిగోండి వండలు. మీకు బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దాంట్లో ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇది కొంచెం ఉండిపోయింది కదండి ఇంకాను. ఇదేమో చిన్న వేడి చేసుకొని మళ్ళీ పల్లెల్లోకి తీసుకోవాలండి. ఇది మళ్ళీ వేడి చేసి వచ్చింది కదా, తీసుకొని వంటలు చుట్టడమే. ఇంకోండి ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని మళ్ళీ స్టీల్ కట్ చేసుకొని వంటలు చుట్టడమే. కొంచెం గట్టిగా అయిపోతే చిన్నది స్టవ్ వెలిగించాలండి మళ్ళీని. అప్పుడు వెలిగిస్తే మళ్ళీ ఏమవదు, వచ్చేస్తుంది. రెండోసారి ఆరిపోయింది కదా, అది వేడి చేసి తీసుకున్నాం కదా, మళ్ళీ వంట కడుతుందండి. అలా తీసుకోవాలి ఆరిపోయినా. ఇదిగోండి తయారైపోయి పుట్నాల పప్పు బెల్లం ఉండలు.